ఎంతోమంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కష్టాన్ని తగ్గించి టఫ్ అండ్ ట్రికీ క్వశ్చన్స్కు సింపుల్ అండ్ స్ట్రెయిట్గా ఆన్సర్ ఇచ్చేందుకే వేటు న్యూస్ చిన్న ప్రయత్నం. జగన్ మిత్రమండలి స్థాపకుడు ఎవరు? కుసుమ ధర్మన్న, బోయి జంగయ్య, మాదిరి భాగ్యరెడ్డి వర్మ, ఉన్నవ లక్ష్మీనారాయణ. సమాధానం మాదిరి భాగ్యరెడ్డి వర్మ. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త, ఆది ఆంధ్రసభ స్థాపకుడు. జగన్ మిత్రమండలి, మన్య సంఘం, సంఘ సంస్కార నాటక మండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘ సంస్కరణ కొరకు కృషి చేశాడు. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? భక్త ప్రహ్లాద, భీష్మ ప్రతిజ్ఞ, రైతు బిడ్డ, మాలపిల్ల. సమాధానం భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద సినిమా విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని కథ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా ఎస్వి రంగారావు, ప్రహ్లాదుడిగా రోజారమణి, ప్రహ్లాదుడి తల్లిగా అంజలీదేవి నటించారు. భారతదేశానికి సంబంధించిన మొదటి లిఖిత చట్టం ఏది? హిట్స్ ఇండియా చట్టం 1784, మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ చట్టం 1919, రెగ్యులేటింగ్ చట్టం 1773, మింటో మార్లే సంస్కరణల చట్టం 1909. సమాధానం రెగ్యులేటింగ్ చట్టం 1773. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందిన చట్టం. దీన్ని భారత భూభాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను నియంత్రించేందుకు రూపొందించారు. మన దేశంలో అంకెల ఆవిర్భావానికి కారణమైన లిపి ఏది? బ్రహ్మిలిపి, దేవనాగరి లిపి, చిత్రలిపి, ఖరోష్టి లిపి. సమాధానం బ్రహ్మిలిపి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే హిందూ అరబిక్ అంకెలు బ్రహ్మి అంకెల నుండే ఉద్భవించాయి. మన దేశంలో ప్రాచీన శాసనాలన్నీ బ్రహ్మి, ఖరోష్టి అని 2 లిపులలో రాయబడి ఉన్నాయి. బ్రహ్మి లిపి ఎడమ నుండి కుడివైపునకు, ఖరోష్టి లిపి కుడి నుండి ఎడమకు రాయబడి ఉన్నాయి. హిమాలయ పర్వతాలకు తూర్పు సరిహద్దు ఏది? శివాలిక్ కొండలు, పూర్వాంచల్ కొండలు, బ్రహ్మపుత్ర లోయ, టిబెట్ పీఠభూమి. సమాధానం బ్రహ్మపుత్ర లోయ. హిమాలయ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని, టిబెట్ పీఠభూమిని వేరు చేస్తున్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో తత్పురుష లేదా మంచుకు నెలవు అని అర్థం. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు? ఉమాభారతి, సుష్మా స్వరాజ్, సయ్యేదా అన్వరా, జానకి రామచంద్రన్. సమాధానం జానకి రామచంద్రన్. జానకి రామచంద్రన్ ప్రముఖ తమిళ నటి, రాజకీయ నాయకురాలు. 1987లో ఎంజి రామచంద్రన్ మరణించిన తరువాత జానకి తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా అయ్యారు. చాణక్యుని అర్థశాస్త్రం ఎన్ని రకాల బానిసలను పేర్కొంది? 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, 5 రకాలు. సమాధానం 5 రకాలు. చాణక్యుడి మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధాన మంత్రి. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు. ఫలక్నుమా అంటే అర్థం ఏమిటి? ఆకాశ దర్పణం, భూమిపై చందమామ, కాంతి పర్వతం, భూమిపై స్వర్గం. సమాధానం ఆకాశ దర్పణం. ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. దీన్ని పైగా వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్ వికారుల్ ఉమ్రా ఇక్బాల్ దౌలా బహాదూర్ నిర్మించారు. మౌర్యుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో వ్యవహరించేవారు? స్కండ, కేదార, పుష్పవాట, ఫలవాట. సమాధానం కేదార. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్తుని తల్లి పేరు ముర. తల్లి పేరును మౌర్యగా మార్చుకుని చంద్రగుప్త మౌర్యుడు తన రాజ్యమును పాలించాడు. సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత?
8 నిమిషాలు, 4 నిమిషాలు, 6 నిమిషాలు, 2 నిమిషాలు. సమాధానం 8 నిమిషాలు. సూర్యుడు హైడ్రోజన్ హీలియంతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. భూమి నుండి సూర్యుడి దూరం 149.8 మిలియన్ కిలోమీటర్లు. సూర్య కిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు.